హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలతో మెజార్టీలో పరిపాలన సాగిస్తుంది. రేపు రాబోయే రోజుల్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎవరిని పెట్టాలి అంటే ఏ కులస్తుని పెట్టాలి. ఒక రకంగా అక్కడ ముగ్గురు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తుమ్మల నాగేశ్వర గారు వాళ్ళ అబ్బాయికి కావాలని, మళ్ళీ బట్టి విక్రమార్క గారు వాళ్ళ మిసెస్ కావాలని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ తమ్ముడికి కావాలని, ఇట్లా ముగ్గురు మంత్రులు మూడు పేర్లు ఇచ్చి రాష్ట్ర నాయకత్వాన్ని బిక్కిరి చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సీటు విషయమై ఢిల్లీ హైకమాండ్కి షిఫ్ట్ చేశారు పంచాయతీని. ఢిల్లీ వారు కూడా దీన్ని హైదరాబాద్ వచ్చి ఇంకా తేల్చలేక ఎటు తేల్చలేని పరిస్థితి ఉంది. ఒక విషయం ఈ విషయంలో చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో 35 నియోజకవర్గాల్లో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలంతా కూడా, ప్రజలందరూ కూడా మొన్న గడిచిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించారు. కావున కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పార్లమెంట్ గత ఎన్నికల్లో కూడా ఎప్పుడు చూసినా సిపిఐ గెలిచినా, సిపిఎం గెలిచినా, లేదంటే టీడీపీ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా అనేక సందర్భాల్లో ఒక వెంకయ్య గారు మినహాయించి, రంగనాయుడు గారు మినహాయించి కడవ అన్ని సందర్భాల్లో కూడా ఖమ్మం వాళ్ళు గెలుస్తూ వచ్చారు. కాబట్టి ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఖమ్మవారికి ఇచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మవారికి కూడా తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పక తప్పదు. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో 35 స్థానాల్లో ఖమ్మవారి ఓట్లు 10,000 నుంచి 50,000 వరకు ఉన్న నియోజకవర్గాల్లో అన్ని ఓట్లు కూడా గొప్ప గుర్తుగా టీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచారు. ఈ విషయం ఎంతమంది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం, అక్షర సత్యం. అయితే ఇక్కడ ఒక పాట అనొచ్చు కొంతమంది, అర్బన్ ఏరియా హైదరాబాద్లో ఎందుకు ఓటు రాలేదు, సీట్లు గెలవలేదు అని. అయితే ఇక్కడ ఒక కారణం ఉంది. హైదరాబాద్లో గెలిచిన మాగంటి గోపీనాథ్కి, అలాగే అదేవిధంగా అక్కడ ఉన్న తెరిలింగిపల్లి గాంధీ గారు ఖమ్మవారు అవడం వల్ల ఖమ్మవారు ఓటు అక్కడ వాళ్ళిద్దరికి ట్రాన్స్ఫర్ అయింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 0 స్థాయిలో ఉన్న కార్పొరేషన్ ఎలక్షన్ 0 స్థాయిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కార్పొరేషన్ 0 స్థాయిలో ఉన్న పరిస్థితి నుంచి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మంచి గణనీయమైన ఓట్ బ్యాంక్ సాధించింది. అదే లోకల్ సెటిలర్స్ ఓటు కూడా అంతా కాంగ్రెస్ పార్టీకి వేయబట్టి అన్ని ఓట్లు వచ్చాయని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇకపోతే రాబోయే రోజుల్లో ఖమ్మం సీట్ని ఖమ్మవారికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇటీవల జరిగిన అనేక ఖమ్మ సంఘాల్లోని ఖమ్మ సంఘ నాయకులు కానీ, ఖమ్మ ప్రజానికం కానీ, ఖమ్మ ఓటర్లు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఖమ్మవారికి సీట్ ఇస్తే బాగుంటుందని వారి అంతర్గత చర్చల్లో ఈ విషయాన్ని తేటతెల్లమవుతుంది. కాబట్టి దయచేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కానీ, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని సానుకూలంగా స్పందించి ఖమ్మవారికి ఖమ్మం ప్రాతినిధ్యం ఇచ్చినట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దేదీప్యమానంగా మరి కొన్ని సంవత్సరాల పాటు ఖమ్మవారి సపోర్ట్తో గెలిచే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తమకు తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.